మరణం ఎవరూ తప్పించుకోలేని ఒక నిజం. కాని ఒక జ్ఞాని, ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి మరణాన్ని ఎలా ఎదుర్కొంటారు? దాన్ని నిస్సహాయంగా స్వీకరిస్తారా? లేక అదొక చేతనతో, ఒక స్పృహతో తీసుకున్న నిర్ణయమా? ఈరోజు మనం బుద్ధుని జీవితంలోని చివరి రోజులను పరిశీలిస్తూ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మన ముందున్న ఆధారం మహాపరినిబ్బాణ సుత్తంలోని ఒక భాగం. ఇందులో బుద్ధుని చివరి రోజులు, ఆయన శిష్యుడు ఆనందునితో జరిగిన సంభాషణ, ఇంకా ఆయన బోధనల సారాంశమున్నాయి. ఈ కథ ఒక నిశ్శబ్దమైన కాని చాలా శక్తివంతమైన ప్రకటనతో మొదలవుతుంది. అవును. వైశాలిలోని చాపాల చైత్యం దగ్గర బుద్ధుడు ప్రశాంతంగా ఆనందునితో ఒక విషయం చెబుతారు. తాను జీవించాలనే సంకల్పాన్ని వదులుకున్నానని, మరో 3 నెలల్లో తన తుది పరినిబ్బాణముంటుందని ప్రకటిస్తారు. అంటే ఇది ఏదో అనారోగ్యం వల్ల బలహీనంగా తీసుకున్న నిర్ణయం కాదు. కాదు, పూర్తి స్పృహతో తన ఇచ్ఛను త్యజించడం. అంటే మరణాన్ని నిస్సహాయంగా అంగీకరించడం కాదు, దాన్ని ఒక ఎంపికగా స్వీకరించడం. ఆయన మరణాన్నెంచుకున్నారా? ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ మాట విన్న ఆనందుడు, ఆయన పరిస్థితేంటి? తట్టుకోలేకపోయి ఉంటారు గదా? నిజమే. ఆనందుడు వెంటనే బుద్ధుని కాళ్లమీద పడి లోక కళ్యాణం కోసం, ఎందరో ప్రజల సుఖసంతోషాల కోసం మరికొంతకాలం జీవించమని వేడుకుంటాడు. ఆయన దుఃఖం చాలా సహజమైనది. అవును. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. బుద్ధుడు ఓదార్చటానికి బదులుగా, సమయం మించిపోయింది, దీనికి కారణం నువ్వే ఆనందా అంటారు. ఒక్క నిమిషం, ఇది చాలా కఠినంగా అనిపించడం లేదా? తన ప్రియ శిష్యుడు, 25 ఏళ్లుగా నీడలా సేవ చేసిన వ్యక్తి దుఃఖంలో ఉంటే ఇది నీ తప్పే అనడమేంటి? ఇది చాలా మంచి ప్రశ్న. అయితే దీన్ని నిందించడంగా కాకుండా ఒక వాస్తవాన్ని చెప్పడంగా చూడాలి. బుద్ధుడు వివరిస్తారు, ఆనందా, నేను నీకు ఎన్నోసార్లు సూచనలిచ్చాను. సూచనలా? అవును. గురుధ్రకూట పర్వతం దగ్గర, వేణువనంలో, వైశాలిలోని అనేక ప్రదేశాలలో ఒక వ్యక్తి 4 విజయ సాధనాలను, అంటే చతుర్విధ రిద్ధి పాదాలను పూర్తిగా సాధిస్తే అతను కోరుకుంటే ఒక కల్పకాలంపాటు జీవించగలడని చెప్పాను అంటారు. కల్పకాలలా అంటే ఎంతకాలం? కల్పకాలమంటే 100,000 సంవత్సరాలు కాదు. ఒక పెద్ద పర్వతం పూర్తిగా గాలికి వానకి కొట్టుకుపోయి నేలమట్టం కావడానికి ఎంత సమయం పడుతుందో అంత సుదీర్ఘ సమయం. అంటే దాదాపుగా శాశ్వతంగా జీవించగల శక్తి అన్నమాట. కరెక్ట్. బుద్ధుడు పదే పదే తనలో ఆ శక్తి ఉందని సూచిస్తున్నా ఆనందుడు దాని గ్రహించలేకపోయారు. ప్రభూ, దయచేసి ఆ శక్తిని ఉపయోగించి మాతోనే ఉండండి అని అడగలేకపోయారు. అయినా అంత స్పష్టంగా చెప్పకుండా సూచనలు ఇవ్వడం వెనుక ఉద్దేశమేమిటి? సూటిగా చెప్పొచ్చుగదా? బహుశా అది ఆనందుని జాగరూకతకు, అంటే స్మృతికి ఒక పరీక్ష కావచ్చు. ఈ మార్గంలో ఎరుకతో ఉండటం అత్యంత ముఖ్యం. నిజమే. ఆనందుడు బుద్ధుని ఉనికికి ఎంతగా అలవాటు పడిపోయారంటే ఆయన ఎప్పటికీ తమతోనే ఉంటారనే ఒక రకమైన నిశ్చింతలోకి జారిపోయి ఉండవచ్చు. మనం కూడా అంతేగదా. మనకు అత్యంత దగ్గరగా ప్రియంగా ఉన్నవాళ్లను మనమెంత తేలికగా తీసుకుంటాం. సరిగ్గా అదే. వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉంటారని అనుకుంటాం. ఆనందుని పరిస్థితి కూడా అలాంటిదే కావచ్చు. బుద్ధుడు తన శక్తి గురించి చెప్తున్నారని అనుకున్నారే తప్ప తనను అడగమని కోరుతున్నారని గ్రహించలేకపోయారు. అంటే ఒకే ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉండటం వల్ల చరిత్ర గతే మారిపోయేంత పెద్ద అవకాశం చేజారిపోయింది. ఇది నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా ఇది చేజారిన అవకాశం. బుద్ధుడు స్పష్టంగా చెబుతారు, నువ్వు గనక నన్ను సరైన సమయంలో అడిగి ఉంటే నేను 2 సార్లు కాదన్నా 3ఓసారి ఒప్పుకునేవాడిని. కాని ఇప్పుడు నేను నా నిర్ణయం తీసుకున్నాను, దాన్ని వెనక్కి తీసుకోలేను అని. అంటే ఇది నీ తప్పే, నీ పొరపాటే అని చెప్పడం ద్వారా? అవును. దాని ద్వారా బుద్ధుడు కర్మసిద్ధాంతం యొక్క ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుచేస్తున్నారు. సరైన సమయంలో సరైన చర్య తీసుకోకపోవడం వల్ల కలిగే పర్యవసానాలకు మనమే బాధ్యులం. ఎంత ఉన్నత స్థాయి సాధకుడైనా సరే ఒక్క క్షణం స్మృతి తప్పితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పే ఒక శక్తివంతమైన గుణపాఠమిది. ఈ తీవ్రమైన, చాలా వ్యక్తిగతమైన సంభాషణ తర్వాత బుద్ధుడు భిక్షువులందరినీ సమావేశపరుస్తారు. అంటే వ్యక్తిగత విషయాల నుండి తన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నంలోకి మారినట్లు అనిపిస్తోంది. అవును, సరిగ్గా అదే. తన తర్వాత కూడా ఈ ధర్మమార్గం చెక్కు చెదరకుండా చిరకాలం నిలిచి ఉండాలని ఆయన ఆకాంక్ష. అందుకే తన బోధనల యొక్క చివరి, అత్యంత ముఖ్యమైన సారాంశాన్ని వారికి అందిస్తారు. ఒక సంస్థాపకుడు తన వారసులకు చివరి సూచనలు ఇవ్వడం లాంటిది. నిజమే.
మీరు వేటిని పూర్తిగా నేర్చుకుని అభివృద్ధి చేసుకుని నిరంతరం ఆచరణలో పెట్టాలో అని వివరిస్తారు. ఇక్కడ కూడా చాలా పెద్ద జాబితా ఉంటుంది. చతుర్విధ స్మృతి ప్రస్థానాలు, చతుర్విధ సమ్యక్ ప్రధాన్లు అని. వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. వీటి అసలు ఉద్దేశమేమిటి? ఈ జాబితా చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటిని వేర్వేరు నియమాలుగా కాకుండా ఒక సంపూర్ణమైన టూల్ కిట్గా చూడాలి. టూల్ కిట్ లాగనా? అవును. ఉదాహరణకి మొదటిది చతుర్విధ స్మృతి ప్రస్థానాలు, అంటే ఎరుక యొక్క 4 పునాదులు. వీటిని ఒక ఇంటికి ఉండే 4 ప్రధాన స్తంభాలుగా ఊహించుకోవచ్చు. ఓకే. మొదటిది శరీరం, రెండోది భావనలు, మూడోది మనస్సు, నాల్గోది ధర్మాలు లేదా వాస్తవాలు. ఈ నాల్గింటిపై నిరంతరం ఎరుకతో ఉండాలి. ఏ ఒక్క స్తంభం బలహీనపడినా మన మానసిక ప్రశాంతత అనే ఇల్లు కదిలిపోతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ క్షణంలో ఆనందుడు ఏ పునాది మీద పట్టుకోల్పోయారంటారు? బహుశా మనస్సు మరియు ధర్మాల మీద. బుద్ధుని మాటల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, అంటే ధర్మాన్ని, ఆయన మనసు గ్రహించలేకపోయింది. అదా సంగతి. అందుకే బుద్ధుడు తన చివరి బోధనలో దీనికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ టూల్కిట్లో ఇంకా సరైన ప్రయత్నాలు, విజయానికి ఆధారాలు, 5 ఇంద్రియాలు, 5 బలాలు, జ్ఞానోదయం యొక్క 7 అంశాలు, మరియు చివరగా ఆర్య అష్టాంగ మార్గం వంటివన్నీ ఉన్నాయి. ఇది కేవలం సిద్ధాంతాలు కావు, ఆచరించాల్సిన పద్ధతులు. కరెక్ట్. అందుకే పూర్తిగా నేర్చుకొని, అభివృద్ధి చేసుకొని, నిరంతరం ఆచరణలో పెట్టాలి అని పదే పదే నొక్కి చెప్పారు. ఇంతటి మహత్తరమైన బోధనల సారాంశమిచ్చిన తర్వాత బుద్ధుడు దాన్ని కేవలం 2 వాక్యాల్లోకి కుదించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన చివరి మాటలు అవే కదూ? అవును. ఆయన తన మొత్తం తత్వాన్ని 2 వాక్యాలలో సంక్షిప్తీకరించారు. ఇది అత్యంత లోతైన విషయం. మొదటది ఒక విశ్వసత్యం. రూపొందించబడినవన్నీ నశించే స్వభావం కలవి. వయధమ్మా సంఖార. అవును. పుట్టినది, ఏర్పడినది, నిర్మించబడినది ఏదైనా సరే అది నశించిపోవాల్సిందే. ఈ శరీరం, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రతీదీ ఈ నియమానికి లోబడిందే. ఇది వినడానికి కొంచెం నిరాశాజనకంగా ధ్వనిస్తుంది. అంతా నశించిపోతుంది అంటే మరి మనం చేసేదానికి అర్థమేముంది? అందుకే 2వ వాక్యం చాలా ముఖ్యం. అది ఆచరణాత్మక సలహా. అప్రమత్తతతో పరిపూర్ణతను సాధించండి. అప్పమాధేన సంపాదేథ. ఓకే. మొదటి వాక్యం వాస్తవికతను నిర్ధారిస్తే, 2వ వాక్యం ఆ వాస్తవికతకు మనమెలా స్పందించాలో నిర్దేశిస్తుంది. అన్నీ అనిత్యమైనవి కాబట్టి ప్రతి క్షణం విలువైనదే. సమయాన్ని వృధా చేయకూడదు. సాధనలో శ్రద్ధగా, జాగరూకతతో ఉండాలి. ఖచ్చితంగా. దుఃఖాన్ని అంతం చేసే మార్గం నిరంతర అంకితభావంతో కూడిన కృషితోనే సాధ్యం. ఒకటి వాస్తవికత, మరొకటి బాధ్యత. ఈ రెండింటినీ ఆయన అద్భుతంగా కలిపారు. ఈ భాగం చివర్లో ఒక కదిలించే చిత్రముంది. బుద్ధుడు వైశాలీ నగరాన్ని గజవీక్షణంతో చూశారని వర్ణించబడింది. దాని అర్థమేమిటి? ఇది చాలా మానవీయమైన, భావోద్వేగభరితమైన ఘట్టం. ఏనుగు వెనక్కి తిరిగినప్పుడు కేవలం తలని మాత్రమే తిప్పదు, తన భారీ శరీరాన్నంతా నెమ్మదిగా, గంభీరంగా తిప్పుతుంది. అవును, నిజమే. అది ఒక సంపూర్ణమైన చివరి వీక్షణకు సంకేతం. వైశాలీ నగరంతో బుద్ధునికి ఒక ప్రత్యేక అనుబంధముంది. ఆ నగరాన్ని అలా చివరిసారిగా చూస్తూ ఆనంద, తథాగతునికి ఇదే వైశాలి యొక్క చివరి దర్శనం అంటారు. అంటే తన శరీరంలాగే ఈ అందమైన నగరం కూడా అనిత్యమైనదే అనే భావన అందులో ధ్వనిస్తోంది. సరిగ్గా అదే. ఇది కేవలం ఒక వీడ్కోలు కాదు, ఒక ఆచరణాత్మక బోధన కూడా. తాను కొన్ని నిమిషాల క్రితం చెప్పిన అన్నీ నశించిపోయేవే అనే సూత్రాన్ని ఒక ప్రియమైన నగరానికి వర్తింపజేస్తూ చూపిస్తున్నారు. తాను బోధించిన సత్యాన్ని తన జీవితంలోని ప్రతి క్షణంలో, చివరి వీడుకోలులో కూడా ఆయన జీవించి చూపించారు. ఆయన బోధనలకు, ఆచరణకు మధ్య ఉన్న అద్భుతమైన ఏకత్వానికి నిదర్శనమది. ఈరోజు మనం ఒక లోతైన సంభాషణను, బోధనల సారాంశాన్ని మరియు ఒక తాత్విక ప్రకటనను చూశాం. బుద్ధుణ్ణి కేవలం ఒక గురువుగానే కాక, జీవితపు చివరి దశలో తన సన్నిహిత సహచరునితో సంభాషిస్తున్న ఒక వ్యక్తిగా కూడా గమనించాం. ఆనందుంతో జరిగిన సంభాషణ మనందరినీ ఆలోచింపజేస్తుంది. అది నిందించడం గురించి కాదు, వర్తమాన క్షణంలో పూర్తి స్పృహతో లేకపోవడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాల గురించి. కొన్నిసార్లు మనం భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూనో లేదా గతాన్ని తలుచుకుంటూనో వర్తమానంలో మన ముందున్న అవకాశాలను చేజార్చుకుంటాం. నిజమే. ఆనందుని పొరపాటు మన అందరికీ ఒక హెచ్చరిక లాంటిది.
అంటే బుద్ధుని బోధనల యొక్క మొత్తం సారాంశం కూడా ఇదే, అప్రమత్తతతో, శ్రద్ధతో, ఎరుకతో ఉండటం. నిస్సందేహంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మార్పును, అనిత్యతను మనం ఆపలేము, అది విశ్వనియమం. కాని ఆ మార్పు మధ్యలో మనం ఎలా స్పందించాలి, ఎలా నడుచుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఆ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మనకుంది. అదే అప్రమత్తత, అదే జాగరూకతతో కూడిన కృషి. ఇది మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలివేస్తుంది. అవును, ఈ భాగంలోనే బుద్ధుడు భండగామ అనే గ్రామంలో భిక్షువులతో మాట్లాడతారు. అక్కడ ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్తారు, 4 విషయాలను. శ్రేష్టమైన శీలం అంటే నైతిక ప్రవర్తన, ఏకాగ్రత, అవగాహన మరియు విముక్తి. ఈ 4ంటిని పూర్తిగా గ్రహించకపోవడం వల్లే జీవులు ఈ సుదీర్ఘమైన పునర్జన్మ చక్రంలో చిక్కుకుపోయారని అంటారు. ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక శక్తివంతమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అవును, మన జీవితాల్లో మనం ఒకే చోట చిక్కుకుపోయామని లేదా అవే తప్పులను పదే పదే చేస్తున్నామని అనిపించినప్పుడు ఈ 4 అంశాలలో దేనిని మనం సరిగ్గా అర్థం చేసుకోవడంలో లేదా అభ్యసించడంలో విఫలమవుతున్నాం. మన ప్రవర్తనలో లోపముందా? మనసు నిలకడగా లేదా? విషయమి సరిగ్గా అర్థం చేసుకోవడం లేదా, లేక పాత అలవాట్లను, ఆలోచనలను వదులుకోలేకపోతున్నామా?